ఈరోజు కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం మాదాపురం గ్రామంలో మరి మాదిగకాలలోని కుటుంబ సభ్యులందరూ కలిసి మరి ఐకమత్యంగా ఈరోజు ఎంఆర్పిఎస్ఎస్ జెండా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలోనే 2 సంవత్సరాల కింద ఈ జెండాను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజుల్లో ఎంఆర్పిఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు బుంగా సంజయ్ మాదిగ ఆధ్వర్యంలో ఈ జెండాని ఆవిష్కరణ చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ జెండా ఏర్పాటు చేసి 3 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో మరి మాదిగా వాళ్ళందరూ ఐకమత్యమై కాలనీవాసులు మరి 3 సంవత్సరాలైన సందర్భంగా ఈ జెండాను ఆవిష్కరించాలని చెప్పి ఐకమత్యంతో ఈరోజు కూడా జెండాను ఆవిష్కరించినందుకు మరి మాదాపురం ఎస్సీ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా. ఐకమత్యంతో మాదిగలు కుల వివక్షత అంటరానితనంతో ఉన్నారని చెప్పి ఎంఆర్పిఎస్ఎస్ సంఘంగా ఉండాలి, మన సమస్యల్ని మనమే స్వతంత్రంగా పరిష్కరించుకోవాలి, అగ్రవర్ణాలకు బానిసలుగా ఉండకూడదు, వెట్టి సాకిరిగా చేయకూడదు, స్వతంత్రంగా మనం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే ఐకమత్యంతో ఉండాలని చెప్పి జెండా ఆవిష్కరణ చేపట్టడం జరిగింది. ఈ గ్రామంలో ఎస్సీ కాలనీ వాసులకు 2 సంవత్సరాల కింద కూడా నేను ఒక మాట చెప్పి వెళ్ళిపోయాను. ఇక్కడ ఏ సమస్య వచ్చినా ఏ మహానుభావుని మీద కానీ ఏ రాజకీయ నాయకుడి మీద కూడా ఆధారపడదండి, మీకేదైనా సమస్య ఉంటే మా దగ్గర రండి, మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికీ చెప్తా ఉన్నా, ఈ గ్రామంలో ఈ మాదిగ కాలనీలో ఏ కుటుంబ సభ్యునికైనా సమస్య వస్తే నేను నిత్యం అందుబాటులో ఉంటాను. నా గ్రామం బొందిముల గ్రామమే, డోన్లో ఉంటా, కర్నూలులో ఉంటా. మీకు సమస్య వచ్చినప్పుడు నా నెంబర్ తీసుకోండి. పోలీస్ స్టేషన్ అయినా, ఎంఆర్ఓ ఆఫీసులైనా, ఎంపీడీఓ ఆఫీసులైనా, మరి డ్వాక్రా మహిళా సంఘాలకు ఏదైనా సమస్య వస్తే, మీకు ఎవరైనా ఇబ్బందులు పెడితే నాకు ఫోన్ చేయండి. మీకు దగ్గర ఉండి కూడా మీ సమస్యలు పరిష్కరించి అన్ని రకాలుగా అండగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తా ఉన్నా. గ్రామంలో రకరకాల కులాలు ఉన్నప్పటికీ మాదిగల ఐకమత్యంతోనే ఉంటారు. ఉన్నప్పటికీ ఒకడు ముందుకు పోయినాడంటే ఒకడు వెనక్కి పట్టేలాగే మనస్తత్వం మన కులంలో అన్ని చోట్ల ఉంటుంది. అలా కాకుండా మరి గ్రామంలో చాలా చిన్న కాలనీ కాబట్టి అందరు ఐకమత్యంతో ఉండి అందరూ సమానంగా అభివృద్ధి చెందే విధంగా ఐకమత్యంతో ఉండాలని చెప్పి నా యొక్క మనవి తెలుపుతా ఉన్నా. మీకు ఏ సమస్య వచ్చినా కూడా నేను అన్ని విధాలుగా అండగా ఉంటా, మీ సమస్యలు పరిష్కరిస్తా, మీకు తోడుగా ఉంటా. మీరు ఎక్కడ కూడా ఒకరికొకరు మనస్కొత్తలు తీసుకొని నేను ముందుండాలి అని చెప్పి ముందు పోయిన వాడిని వెనక్కి లాక్కుండా, వెనుక్కున్న వాడిని ఎక్కిరించకుండా అందరూ ఐకమత్యంతో ఉండి మరి అభివృద్ధి చెందేందుకు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ ఉన్నా. ఈ జెండా ఆవిష్కరణకు నన్ను ఆహ్వానించి అభినందించినందుకు పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ సెలవు.